ఓం నమ శివాయ. ఓం హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం పురాణ పరబ్రహ్మణే నమో నమః. ఓం వాల్మీకి మహర్షినే నమో నమః. ఓం వేదవ్యాస మహర్షినే నమో నమః. ఓం ఆదిశంకర భగవత్పాద చరణారవిందార్పణమస్తు. ఓం నమ శివాయ అండి. ఈరోజు మనము పురాణ పరబ్రహ్మంలోని అంశంలోని పార్వతీదేవి యొక్క స్వరూపాన్ని, తత్వాన్ని తెలుసుకుందాము. ఈ అమ్మవారిని పార్వతీ స్వరూపం ఎలా ఉంటుందంటే సర్వమంగళప్రదం అమ్మవారంటేని. అందువల్ల మంగళదాయిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటంటే ప్రకృతి స్వరూపిణి అంబ పార్వతీదేవి. ఎప్పుడైతే పార్వతీదేవిని పూజ చేస్తామో మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతా అనుకూలిస్తూ ఉంటాయి. అలాగే పార్వతీ యొక్క పతిదేవుడైనటువంటి శంకరుడు పంచభూత స్వరూపుడు, పంచభూతాలు కూడా అనుకూలిస్తూ ఉంటాయి. అలాగే పంచాక్షరి స్వరూపం కూడా ఆవిడి. అందువల్ల చక్కగా పార్వతీదేవి అష్టోత్తరాలు చదువుకోవడం. పార్వతీదేవి అంటే సమస్తమైనటువంటి శక్తి స్వరూపిణీ దేవి. ఆ ఏ దేవిని పూజ చేసినా అన్ని నమస్కారాలు పార్వతికే చెందుతాయి అమ్మవారి స్వరూపంలో. అలాగే ఏ దేవుణ్ణి పూజ చేసినా అన్ని నమస్కారాలు శంకరుడికే వెళుతూ ఉంటాయి. కాబట్టి చక్కగా ఈ ప్రకృతి అంతా అనుకూలిస్తూ ఉంటుంది. అందువల్ల అమ్మవారిని ప్రతిరోజుని లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు, దేవి ఖడ్గమాల చదువుకోవచ్చు, లేకపోతే దుర్గా సప్తశ్లోకి చదువుకోవచ్చు. ఏదో ఒక మంత్రాన్ని అమ్మవారిని పూజ చేసి ఇంట్లోని చక్కగా చదువుకోవడం వల్ల ఒక ఆరాల తల్లి బిడ్డని కాపాడినట్టుగా రక్షా కవచమై ఉంటుంది. అమ్మవారికి నామాల్లో కూడా ఉంటుంది. ఓం హ్రీం ఓం సర్వరక్షాకర చక్రస్వామిని నమో నమః. ఒక చక్రం వేస్తుందన్నమాట, మనకి కాపాడేలాగా రక్షిస్తూ ఉంటుంది. దుష్టశక్తుల నుంచి కూడా కాపాడి మనల్ని రక్షించే తల్లి అంబ పార్వతీదేవి. ఈ అమ్మవారు అద్భుతమైనటువంటి పసుపుతోని, కుంకుమతోని, విభూతితోని రకరకాల మనకు దొరికినటువంటి ప్రకృతిలో దొరికినటువంటి అన్నపూర్ణా స్వరూపిణి. కాబట్టి ఏదైనా వీలుంటే చక్కగా నైవేద్య ప్రసాదం కూడా పెట్టి, ఒకవేళ ఏమీ లేదనుకోండి కనీసము ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి అది నమస్కారం చేసుకొని ఏదో ఉన్నటువంటి పువ్వునో పత్రమో ఆకులో లేకపోతే ఏదైనా మంచి జలమో పెట్టి నైవేద్యంగా పెట్టి ఆవు పాలు నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకొని మీకు వచ్చినటువంటి మంత్రాలు చదువుకోవడం వల్ల అమ్మవారు శక్తి స్వరూపిణిగా రక్షా కవచంగా మనల్ని కాపాడుతూ ఉంటుంది. పార్వతి పరమేశ్వరుడికి అభేదమైనటువంటి శక్తి. ఎవరిని పూజ చేసినా ఇద్దరిని పూజించిన ఫలమే వస్తుంది. కాబట్టి శివశక్త్యాత్మకం అన్నారు మన ఆదిశంకర భగవత్పాదులు. అందువల్ల ఆ అమ్మవారిని చక్కగా రోజు పూజ చేసుకోవడం వల్ల సర్వశుభాలు ఒలుగుతూ ఉంటాయి. అంత గొప్ప తల్లి మన పార్వతీదేవిగా మనం చెప్పుకుంటా ఉండేవని మంచిదండి. ఓం నమ శివాయ.